తండ్రి, ప్రేమగల ఆయన, నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమందు ప్రభా, మా దేశం కొరకు, మా దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి మీరు కనికరించండి ప్రభా. ఈ దేశ నాయకుల పట్ల మీరు కృప చూపెట్టండి. నీ వాక్య ప్రకారంగా ప్రతి పెదవి నిన్ను స్తుతించాలి, ప్రతి మోకాలు నీ నామంలో మోకరించాలయ్యా. దయచేసి ప్రభా, సామాన్యమైన ప్రజలేమి, నా తండ్రి, అధికారులేమి, ఉద్యోగస్తులేమి, పరిపాలకులేమి, ప్రభువులేమి, నా తండ్రి, ప్రతి వారు కూడా నీ నామంలో మోకరించే ఆ గొప్ప దినంను రాజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే మహిమ పొందుకొనండి ప్రభా. తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం జరిగించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 20వ తారీఖు 2026 గురువారం. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయం. ప్రియులారా, 8వ వచనంలో ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ప్రియులారా, రాజుగారు రకరకాలైనటువంటి తెరలు తగిలించి వేలాడుచు ఊదా రంగు, తెలుపు, మరి ఎరుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ల పరిచిన నేల మీద వెండి బంగారు మయమైన జలతారు గల పరుపులను పరిచాడు. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షరసమును దాసులకు అధికముగా పోసిరని. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వారికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. 8వ వచనాన్ని చెప్పాను. రకరకాలైన బంగారు పాత్రలలో ప్రభుల వారు తన కోటలో ఉన్న పని వారితో ప్రతి వారికి చాలినంతగా ద్రాక్షరసము ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా ప్రజలందరూ కూడా ద్రాక్షారసమును త్రాగి తృప్తి చెందారు. ప్రియులారా, రాజుగారి అహష్వేరోషు రాజుగారు 127 సంస్థానాలకు అధిపతి అయి తన దగ్గర ఉన్నటువంటి ఆ సామాన్యమైన ప్రజలకు అందరికీ కూడా సమానంగా ఆయన రకరకాలైన బంగారు పాత్రల్లో ద్రాక్షారసం ఇచ్చి చాలినంతగా వారు త్రాగుటకు ఆజ్ఞ ఇచ్చాడు కదా. మన పరలోకపు తండ్రి ప్రపంచాన్ని ఏలునటువంటి దేవుడు. ఆ గొప్ప దేవుడు ప్రపంచంలో పరిశుద్ధుల కొరకు ఆయన ఒక విందును ఏర్పాటు చేస్తాడు. అంటే ఆ విందులో మధ్య రకం వారు, సామాన్యమైన ప్రజలు, ధనికులు, లేక బలవంతులు, రాజులు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఆ విందులో కలుసుకుంటారు. అంటే నేను చెప్పిన వారందరూ కూడా ఈ భూమి మీద వారికి ఉన్నటువంటి యోగ్యతలు, చాలా మంది ధనికులని, భూస్వాములని, లేక కులవంతులని, విద్యావంతులని, ఉద్యోగస్తులని, నిరక్షరాసులని, ఈ రీతిగా భూమి మీద ఉండొచ్చు వ్యత్యాసాలు. అయితే ప్రభు రక్తంతో కడగబడి దేవుడు వారికి కలగజేసిన పరిశుద్ధతని
కాపాడుకుంటూ జీవించిన కారణాన వారందరినీ కూడా తన విందుశాలలోనికి ప్రభులు వారు పిలిచి ఆయన మనకు అక్కడ గొప్ప విందును ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో ప్రాముఖ్యమైన భోజనాలు 2 చెప్పబడ్డాయి. ఒకటి ఆ మరుగైన సారీ తీసివేయబడినటువంటి మన్నా, తర్వాత మరుగైనటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలములు. ఈ మన్నాని, జీవవృక్ష ఫలములను ఆయన మనకక్కడ భుజింపనిస్తాడు. ప్రియులారా, గమనించాలి, ఆ శ్రేష్టమైన భోజనములు తినటానికి ప్రభువు కృప చూపెడతాడు. అందుకొరకు ప్రభుల వారి పిల్లలుగా మనం పరిశుద్ధత కలిగి జీవించడమే కాకుండా ప్రకటన 3లో చెప్పినట్లుగా నేను హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నాతో పాటు వారు వారితో పాటు నేను కలిసి భుజిస్తామని చెప్పారు కదా. కాబట్టి ఈ భూమి మీద ప్రభువు కొరకు మన హృదయాన్ని తెరవాలి. మన హృదయంలో ప్రభుల వారికి చోటు ఇవ్వాలి. ఎందుకంటే కొరింథీ పత్రికలో చెప్పాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమని మీరెరుగరా అనని. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. నివసించటానికి మనము అవకాశాన్ని కలిగించాలి. నా పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమే, కానీ పరిశుద్ధాత్మ దేవునికి నాలో ఆయనకు చోటు ఇవ్వాలి. ఈ దేహం దేవుని ఆత్మకు ఆలయమని మీరు ఎరుగరా అని అంటాడు. దేవుని ఆత్మ ఎప్పుడు మనలో నివసించేటట్టుగా ఉండాలి. ఆత్మ మనలో నివాసము చేస్తూ ఉంటే నిజంగా పరిశుద్ధతని మనము కాపాడుకుంటూ ఉన్నాము అని దాని అర్థం. ఈ ఉదయ కాలాన ఈ మాటలు వింటున్నటువంటి మీకు నా మనవి, అహష్వేరోషు రాజు గారి కాలం పోయాది. అయితే మహారాజు అయిన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వైద్యులకు పరమ వైద్యుడు, భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి ఆ పెండ్లి విందులో నీవు నేను చేర్చబడాలి. అందుకు నీవు సిద్ధంగా ఉండాలి. ఒకటి, ఆయన కొరకు నీ హృదయాన్ని తెరవాలి. రెండవది, నీవు పరిశుద్ధతని కాపాడుకోవాలి. నీవు దేవుని ఆత్మకు ఆలయమని దయచేసి మరిచిపోకు. నీలో ఎప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ నీలో ఉండాలి. ఆత్మ నీలో ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు నీలో కనిపిస్తూ ఉంటాయి. ఆత్మ లేకపోతే ఆత్మ సంబంధమైన కార్యాలు కనిపించవు. వాటికి భిన్నంగా శరీర సంబంధమైన కార్యాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది జీవితాలలో మేము ఆత్మ పొందామని అంటూనే చాలా మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, వారి జీవన శైలి కానీ అన్నీ వ్యత్యాసంగా ఉంటాయి. దేవుని ఆత్మకు సంబంధించిన రీతిగా వారు కనిపించరు. చూడండి, ఒక్క విషయం యోసేపును గూర్చి ఆ దేశపు రాజు చెప్పాడు, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుడు ఎవరున్నారు? ఇతడు దేవుని ఆత్మ కలిగిన మనుషుడని చెప్పాడు. దేవుని ఆత్మ కలిగిన ఆ మనుషుడు యోసేపు ఎప్పుడైనా తన అన్నలు కొట్టారని, తన అన్నలు అమ్మేశారని ఎప్పుడైనా చెప్పాడా? దయచేసి గమనించాల్సింది, ఆయన చెప్పిన మాట, ఫరో ఎదుట ఆయన మాట్లాడిన మాట, ఐగుప్తీయులు నన్ను దొంగిలించారు అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, ఎంత ఉత్తమమైన మాట. దేవుని ఆత్మ కలిగిన బిడ్డ తన జీవితంలో కలిగినటువంటి నష్టాలు గురించి ఎప్పుడు మాట్లాడడు, ఎక్కడా మాట్లాడడు. పోతీఫర్ భార్య కూడా
తనకెంతో కీడు చేశాది. అయినా ఆ తల్లి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు అతడు. ఈ రోజున మనము కూడా దేవుని రక్తంతో కడగబడి పరిశుద్ధ పరచబడ్డమే కాదు, కానీ మన లోపల దేవుని ఆత్మ నివసిస్తే ఇలాంటివి ఎన్నో ఎన్నో మనలో మార్పులు కలగాలి. ఆ గొప్ప మార్పు కలిగి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన విందులో పాలు పంపులు పొందుటకు సిద్ధమగుదముగాక. ఆ గొప్ప కృప, ఆ గొప్ప జ్ఞానమును వింటున్న మీకును మీ కుటుంబీకులకును ఆయన దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్.